దా. అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం జాతి సమగ్రతను కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని గత 2 ఏళ్లుగా ఒక మంచి దిశగా తీసుకెళ్తుంటే దీన్ని తట్టుకోలేక ఇది రాబోయే స్థానిక సంస్థలను డైరెక్ట్ గా ఎదుర్కోలేక జగన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ నాయకులైనటువంటి ఆ 11 మంది లేదా కాపు కుల రాజకీయాలు చేస్తున్న నాయకులు కలిపి పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఒక కుల నాయకుడిగా ముద్ర వేసి ఆపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఖండిస్తూ మేము ఒకటే మాట చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన ఒక జాతికి సంబంధించిన నాయకుడు. ఏదైతే ఈ దేశాన్ని రాబోయే తరాలకి ఒక మంచి అభివృద్ధిపరమైన దేశంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధిపరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాన్ని తట్టుకోలేక, స్థానిక సంస్థల్లో డైరెక్ట్ గా ఎదుర్కోలేక చేస్తున్న ఈ కుల రాజకీయాలను మేము ఖచ్చితంగా తిప్పికొడుతున్నాం. మీ అందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. కులం కోసం మీ ప్రభుత్వంలో ఏం చేశారో, కాపు కులాన్ని ఉద్ధరించడానికి మీరేం చేశారో, మేమేం చేసామో మాట్లాడుకుందాం అంటే రండి, వేదికగా మాట్లాడుకుందాం, చర్చిద్దాం. అలాగే అభివృద్ధి పదంగా మీరు గత 5 ఏళ్లలో మీరేం చేశారో, 2 ఏళ్లలో మేమేం చేసామో మాట్లాడుకుందాం అంటే రండి, మాట్లాడుకుందాం. అంతేగాని కుల రాజకీయాలు మీరు మార్చుకోకపోతే మీకున్న 11 సీట్లు ఇంకా 0 అవుతాయి. ప్రజలు గాని, యువత గాని మిమ్మల్ని నమ్మే పరిస్థితి మరి లేదు. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. జై జనసేన.